జరుగుతున్న పరిణామాలు నిన్న మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడము పట్నం నరేంద్ర రెడ్డి అరెస్ట్ చేయడం విచారణలో ఆయన చెప్పిన అంశాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పాను. ఇందులో కేటీఆర్ ప్రమేయం ప్రధానంగా కనబడుతుంది అనేది. ఎందుకు కేటీఆర్ ఆ రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నిజంగా ఇందులో కేటీఆర్ ఉన్నారంటారా? అంటే పోలీసు రిమాండ్ రిపోర్టును బట్టి మనం ఒకవేళ పూర్తి నిర్ధారణకు వస్తే ఆ రకంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మనం ప్రశ్నించవచ్చు. నిన్న ఐజీ మాట్లాడారు, ఆచార్య గారు నిన్న ఐజీ మాట్లాడారు, సత్యనారాయణ గారు ఏంటంటే ఐజీ మాట్లాడని, డీజీపీ మాట్లాడని, కింద సిఐ గారు, ఏసీపీ గారు, అక్కడ ఉన్నటువంటి స్థాయి వాళ్ళు ఏది రాస్తారో, ఏది రాయమని పైకి వెళ్ళి అడలు వస్తావో అదే రిమాండ్ రిపోర్ట్లు ఉంటుంది. ఒకవేళ ఆ రిపోర్ట్లు రాసినవి నిజమని ఎంతవరకు వాస్తవాలు కావో, నిజంగానే ఆయన ఇచ్చిన వాంగ్మూలమే కరెక్ట్ రాసిరని అనేది ఏముండదు. పోలీస్ స్టేషన్ పోయినాక మనం చెప్పేది మనం చెప్తాం, వాళ్ళు రాసేది వాళ్ళు రాసుకుంటారు, అరెస్ట్ చేసేది చేస్తారు. అయితే ఒక్కటి దీంట్లో ఫోన్ విషయాలు కొన్ని, అంటే ఆ సందర్భంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి భూమి కోల్పోతున్న నిర్వాసితులతోటి మాట్లాడము, అవన్నీ ఎన్నిసార్లు మాట్లాడారు ఏంది అంటే, ఒక్కోసారి ఎట్లుంటుంది అంటే ఒక గ్రామంలో భూమి పోయినప్పుడు ఆ సంబంధిత, ఇప్పుడు ఉదాహరణ మేమే ఉంటాం, ఒక గ్రామంలో పోయినప్పుడు మాకు ఫోన్ చేస్తారు. మాకు ఫోన్ చేస్తే సరే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, మాట్లాడదాం, మనం పైన కలుద్దాము, ఇక్కడ కలుద్దాం అని అంటాం. ఎవరెవరో మీరు అడ్డుకోండి, ఎంతకైనా కానీ చూడు అని చెప్పొచ్చు. నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పలేదు అనను, చెప్పిండ్రు అనను, వాస్తవం మనకు తెలియదు. కానీ ఏదేమైనా ప్రభుత్వము ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు కొంత శాంతియుత వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా దాంట్లో తీసుకొని మనుగడలోకి తీసుకొని సరైన విధంగా దాన్ని ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ వచ్చినటువంటి అధికారులు ఏదో తూతు మంత్రంగా సభ సజావుగా సాగిందని నోట్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని, కొంతమంది వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తీసుకొని రిపోర్ట్ చేసుకొని కూడా వెళ్ళిపోతారు. గతంలో కూడా ఈ గత ప్రభుత్వం కూడా చేసిందే ఇవన్నీ. అంటే కాదు ఆచార్య గారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అక్కడ నిన్న పోలీసులు చెప్పేది ఏంటంటే భూమి పోయే వాళ్ళు అక్కడ ఎవరు కూడా లేరు, చాలా తక్కువ ఉన్నారు, దాదాపు ఒక 20 మంది వరకు బయట ప్రైవేట్ వ్యక్తులు వచ్చారనేది. ఆ దాడి జరుగుతున్న సమయంలో అంత ప్రైవేట్ వ్యక్తులు అనేది, అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అనేది కదా వాళ్ళు అంటుంది. ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు సరౌండింగ్ గ్రామాలు కూడా రావచ్చు, రాలేదని అన్నాను. ప్రైవేట్ వ్యక్తులు అంటే హైదరాబాద్కి వెళ్ళి కేటీఆర్ ఏమన్నా డబ్బు చేసిండా, లేకపోతే ఈయన తాండూరుకి వెళ్ళి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను తీసుకుపోయిండా? అవంతా కూడా విజువల్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉంటాయి, అవన్నీ ఎవరెవరు ఏం చేసింది అన్నీ కూడా స్పష్టంగా వీడియోలు ఉన్నాయి కదా. మనం ప్రైవేట్ వ్యక్తులు, ఆ సంబంధం లేని వ్యక్తులు అననీక రాదు. ఆ ఏరియాకి సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు. అయితే ముఖ్యంగా ఆచార్య గారు ఒకటి మీరే అంటున్నారు, మనం చూసాం భూసేకరణ ఏ రకంగా జరిగింది, అక్కడ మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఇట్లా దాడులు అనేది జరగలే కదా, దాడులు జరిగే పరిస్థితి అయితే రాలేదు కదా. ఇప్పుడు ఒక విషయము ఇప్పుడు ఏమైపోతుందంటే 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న భూములని వీళ్ళు చూజ్ చేసుకొని అక్కడ పోయి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయరు. అంత పేదవాళ్ళు ఉన్నటువంటివి, నోరు లేనటువంటి వాళ్ళవి, ఎక్కడైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళ భూములనే టార్గెట్ చేసి తీసుకున్నప్పుడు కొంత రైతుల బాధ అనేది వస్తుంది. దాన్ని నిన్న కనీసము డికే అరుణ గారు రైతులను కలవనీకి పోదామన్నా, కలెక్టర్ని కలవనీకి పోదామన్నా కూడా పోనీయకుండా అడ్డుకున్నటువంటిది కూడా మనం చూసినాం కదా. ఇప్పుడు కుట్ర పండిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరు, అది ఏమని ఉండదు. అక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు నిజాలు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాస్తవంగా వారు ఆ మీటింగ్ కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ మీటింగ్ వెళ్ళలేదు కాబట్టి, నెక్స్ట్ డే ఇవన్నీ జరిగినాయి కాబట్టి పోవాలనుకున్నప్పుడు పోలీసులు ఉందాక వివరించి తీసుకెళ్ళాలి కదా.
ఓ నిజ నిర్ధారణ వాస్తవాలు బయటకు వస్తాయి అంటే కదా. ఆచార్య గారు లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మనం చూసాం, నేరల ఘటన చూసాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాంతాలను పరిశీలించి వెళ్ళడానికి మిమ్మల్ని పంపించారా? మిమ్మల్ని అనుమతి ఇచ్చిందా గత ప్రభుత్వం? వాళ్ళు తప్పు చేసిరని మీరు కూడా తప్పు చేస్తారా? వాళ్ళు అన్యాయం చేస్తే సేమ్ దాని పాలసీనే మీరు ముందుకు తీసుకుపోతారా? కాదు కదా. అవును, వీళ్ళు రెచ్చగొట్టారనే కదా అక్కడ శాంతి భద్రతల సమస్య. మీరు అది చేసినప్పుడు ప్రజలు ఈ మార్పు ఎందుకు కోరుకున్నారు? ఇప్పుడు దీంట్లో భయం ఎందుకండి? చట్టాలు ఉన్నాయి, భూసేకరణ చట్టం ఉంది, వాళ్ళకు అంత క్లారిటీగా చేయాలి. ఇంకా ముఖ్యమంత్రి సొంత అసెంబ్లీ అది, ఇంకా అవసరం వస్తే కొంత ఎక్కువ పారితోషికం ఇవ్వాలి. ఇవ్వలేదా అండి? అదేది మన కాళేశ్వరం ప్రాజెక్టులా అక్కడ ఇచ్చిన దానికి పాలమూరులు ఇచ్చిన దానికి వ్యత్యాసం లేదా? రేటు చాలా రేటు వ్యత్యాసం ఉంది. ఇవాళ ఇక్కడ కూడా రైతులు నిజంగా తమ యొక్క 1-2 ఎకరాలు కోల్పోతే తను మొత్తం సర్వస్వం పోతుంది. వాళ్ళు ప్రతిఘటిస్తారు, ఖచ్చితంగా ఎక్కడైనా ప్రతిఘటిస్తారు. మీ భూమి వద్దే నా భూమి వద్దే అడగరా? కాకపోతే ఇవాళ మనము నిజంగానే వీళ్ళు ప్రొపగేట్ చేసిరా దాన్ని ఇట్లా బయటకు వస్తే మాత్రం అది కేటీఆర్ అయితేంది అంటే అక్కడ కనబడుతున్నాయి కదా. నేను ఏమంటున్నా ఆచార్య గారు, మీరు ఇంకా కూడా అది కాదు అనే రకంగా చెప్తూ ఉన్నారు. మనము 3 రోజులుగా చూసాము, ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాము. అతను సురేష్ అనే వ్యక్తి ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేసిందే నిజం కాదు కదా. పోలీసులు ఏది ఎఫ్ఐఆర్లు ఉంటే అది నిజం అనుకుంటే ఇంకా తర్వాత న్యాయస్థానాలలో చర్చ ఎందుకు వస్తుంది? రైట్ కాదది. పోలీసులు వాళ్ళ లైన్ బట్టి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి వాళ్ళు చేస్తారు. ఒకవేళ దాంట్లో ఇట్లుంటే ఖచ్చితంగా వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడతారు. దాన్ని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. రైట్. గెలు శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? ఇందులో అంతా కేటీఆర్ ప్రమేయమా, కేటీఆర్ చేయించారు అనేది ఈరోజు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. చూస్తూ ఉంటే ఈరోజు పేపర్ కావచ్చు, అదేవిధంగా ఐజీ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే కేటీఆర్ను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఇందులో మొత్తం సూత్రధారి పాత్రధారి కేటీఆర్ అనేది మహేందర్ రెడ్డికి, నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడం, మీరు నేనున్నా కదా ఎంత డబ్బైనా ఖర్చు కానీ మీరు కానీ గోహెడ్ అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం, కేటీఆర్ వెంటనే నరేందర్ రెడ్డి చెప్పడం, నరేందర్ రెడ్డి వెంటనే సురేష్కు చెప్పడం, ఇదంతా అంటే ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనేది ఈ ఐజీ చెప్తున్నమాట. సరే, అంతే. ఏంటంటే ఈ పోలీస్ అధికారులు ఐజీ సత్యనారాయణ గారు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే ఆయన డైరెక్షన్ లో పనిచేయాలనే ఆలోచన ఉన్నట్టు చాలా స్పష్టం.